జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము కోడింగ్ డీకోడింగ్ నుండి పార్ట్ 1 వీడియో డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే ఆల్ఫాబెట్ టెస్ట్ 4 వీడియోస్ చూడలేదో వీళ్ళు వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నేను ప్లేలిస్ట్లో క్రియేట్ చేయడం జరిగింది, మిషన్ 2026 ప్లేలిస్ట్లో. చూసుకోండి ఫ్రెండ్స్, కోడింగ్ డీకోడింగ్ నుండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పక్కగా 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు, ఎస్ఎస్సి జీడీ నుండి యూపీఎస్సి వరకు. నేను పోస్ట్ చేసే, నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు చూస్తే ఖచ్చితంగా మీరు 2 మార్కులు సాధిస్తారు. నేను అలాంటి కంటెంట్ చెప్పబోతున్నా. చూసుకోండి, కోడింగ్ డీకోడింగ్ నుండి మనకు ఎన్ని టైప్స్ క్వశ్చన్స్ అడుగుతారు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే 5 టైప్స్ ఉంటాయండి. లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్, డైరెక్ట్ కోడింగ్, సబ్స్టిట్యూషన్ కోడింగ్ అండ్ చైనీస్ కోడింగ్. ఇది చైనీస్ కోడింగ్ చాలా ఇంపార్టెంట్, లెటర్ కోడింగ్ అండ్ నంబర్ కోడింగ్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు కానీ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ సాల్వ్ చేయాలంటే మీకు రావాల్సింది ముందు ఏమి? ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ. ఏం రావాలి? ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ. మీకు ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ నేను లాస్ట్ మీకు ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియోస్ చెప్పడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోస్ చూస్తేనే ఈ క్లాస్ని చూడండి. జస్ట్ నేను 15-10 మినిట్స్లో ఒక ట్రిక్ అని చెప్పిన ఆల్ఫాబెట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో. మీకు వీడియో లింక్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకుంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి మిషన్ 2026 అని సెర్చ్ చేసి మరి వచ్చేస్తుంది. తర్వాత ఆపోజిట్ లెటర్. మొత్తం మీరు కోడింగ్ డీకోడింగ్ మొత్తం బేస్ అయి ఉంటుంది ఇవి 2 మీదనే, ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ అండ్ ఆపోజిట్ ప్లేస్ వాల్యూ. తర్వాత చైనీస్ కోడింగ్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మీరు కొత్తగా విని ఉంటారు, దీన్ని మీరు నేను కన్వర్ట్ చేస్తా. ఇది మరి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. చూసుకుంటే మనము కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి కొద్దిగా మాకు ఈజీగా కావడానికి కొద్దిగా లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ అండ్ సమ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ని డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. టుమారో నుండి మనము వ్యాలిడ్ మంచి క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, నెక్స్ట్ మనకు ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ, ఆపోజిట్ లెటర్ అండ్ నంబరింగ్ తెలియాలి. ఆ నంబరింగ్లో మరి +1 లాజిక్ కావచ్చు, ఒకసారి +1 లాజిక్ అలాగా ఒకసారి క్వశ్చన్కి అప్లికేబుల్ అవుతుంది. తర్వాత -1 ఈ లాజిక్లో మరి క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. తర్వాత +2 ఒకసారి -2, +2 అండ్ -2 దిస్ కైండ్ ఆఫ్ లాజిక్స్ మరి మనకు ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్లో. అండ్ కొద్దిసార్లు ఏమంటాడంటే ఒక లెటర్ ఇచ్చి ప్యారలల్గా ఇచ్చి, అంటే డైరెక్ట్గా ఇచ్చి దీని ఆపోజిట్ అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు చూసుకోండి అండి, ఎలాగ ఎగ్జాంపుల్ చెప్తాను చూసుకోండి. ABCD ఇక్కడ ఇస్తాడంటే Z ఇస్తాడు, Y ఇస్తాడు, X ఇస్తాడు, E ఇస్తాడు. ఇప్పుడు చూసుకోండి, మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా? మనకు ఆపోజిట్ ప్లేస్ వాల్యూ తెలిస్తే. ఏకి ఆపోజిట్ ఏమి? జెడ్, ఆజా. బికి ఆపోజిట్ ఏమి? బాయ్, వై. సికి క్రాక్స్, ఎస్. డికి డ్యూ. అలాగే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకు ఆపోజిట్ ప్లేస్ వాల్యూ. కొన్నిసార్లు ఈ క్వశ్చన్ ఎలాగిస్తాడంటే ఈ లాజిక్ మీదనే ఇప్పుడు చూసుకోండి, +1 కానీ +2 కానీ అలాగిస్తాడు. ABCD తర్వాత ఏమి ఇస్తాడంటే BCDE. ఇక్కడ మీరు లాజిక్ చూసుకోండి. A అంటే 1 ఆల్ఫాబెట్ ప్లేస్, B అంటే 2, C 3 4, B అంటే 2, C అంటే 3, D అంటే 4, E అంటే 5. ఇక్కడ మీరు లాజిక్ గమనిస్తే లాజిక్ అర్థమైంది చూసుకోండి. ఇప్పుడు A అంటే 1, దీన్ని +1 కలిపినాడు అంటే +1 ఇక్కడ, +1 ఇక్కడ, +1 ఇక్కడ, +1. ఈ లాజిక్ మీద మరి మనకు క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ రాసిన +1 లాజిక్ మీద ఇవ్వచ్చు, -1 లాజిక్ మీద ఇవ్వచ్చు, +2 మరి ఇవ్వచ్చు. అలాంటి క్వశ్చన్స్ మరి మనకి ఇవ్వచ్చు. ఇంకోటి ఒకటి ఉంటుందండి డయాగ్నల్ అని. ఆ డయాగ్నల్ మరి చెప్తా, డయాగ్నల్ లాజిక్ ఎలాగుంటుందో. వీడియోని జాగ్రత్తగా వినండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ఆన్లో పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి పోస్ట్ చేసే వీడియో మీకు తొందరలోనే వస్తుంది. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మరి వీడియో షేర్ చేయండి. తర్వాత చూసుకున్నాను, మనం ఫస్ట్ ఏం చేయాలంటే కోడింగ్ డీకోడింగ్ సాల్వ్ చేసేటప్పుడు మనం ప్యాటర్న్ని ఎన్కోడ్ చేయాలి.
ప్యాటర్న్ కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్యాటర్న్ కోడ్ అంటే ఏమంటే ఇప్పుడు నేను ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పినా మీకు ఏబిసిడీలు EFGH ఇది ఒక బేసిక్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అడగడు. నేను మీకు ప్యాటర్న్ ఎన్కోడ్ ఎలా చేయాలో చెప్తా. చూసుకోండి, ఫస్ట్ మనము ఇలా గమనిస్తేనే మనకు ప్లేస్ వాల్యూ కానీ గుర్తుంటే ప్లేస్ వాల్యూతో మరి గుర్తు లేకుంటే 1 2 అలా ఇస్తూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, నేను ఒక బిగినర్, నాకు ప్లేస్ వాల్యూ చిన్నగా రాసుకుంటే నేను ఫస్ట్ టైం రీజనింగ్ సబ్జెక్ట్ చదువుతున్నా, ఫస్ట్ టైం కోడింగ్ డీకోడింగ్ సబ్జెక్ట్ చదువుతున్నా. బేసిక్ నుండి సాల్వ్ చేయాలి. ఎలాగా? ఏ అంటే ఆల్ఫాబెట్ 1, బి అంటే ప్లేస్ వాల్యూ 3 4 5 6 7 8, ఇది ఈకి ప్లేస్ వాల్యూ 5 అలాగే చేసిన. ఇప్పుడు చూసుకోండి, బేసిక్స్తోనే ఇక్కడ పైన ఏకి 1 ఉంది, ఈకి 5 ఉంది. 1కి 5 రావాలంటే నేను ఎంత అడిషన్ చేస్తా? 4. ఇక్కడ 4, 2 + 4 ఎంత? 6. ఇక్కడ 4, ఇక్కడ 4. ఇప్పుడు మన ప్యాటర్న్ కానీ లాజిక్ని కానీ ఎన్కోడ్ చేయడం అంటే కోడ్ చేయడం ఏది లాజిక్ ఉంది? ఏమీ లేదు క్వశ్చన్ అంటే. ఇక్కడ చూసుకోండి, మన క్వశ్చన్ ఏ లాజిక్ అప్లికేబుల్ అవుతుంది? +4 +4 +4 +4 లాజిక్ వచ్చేసి అప్లికేబుల్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. మనము వాడు క్వశ్చన్ ఇచ్చిన తర్వాతనే మనం ఫస్ట్ ఏం చేయాలి? ప్యాటర్న్ని ఎన్కోడ్ చేయాలి. ప్యాటర్న్ని ఎన్కోడ్ చేయాలంటే మనకు రావాల్సిందేమి? ప్లేస్ వాల్యూ అండ్ ఆపోజిట్ ప్లేస్ వాల్యూ. మనం ప్యాటర్న్ని ఎన్కోడ్ చేయాలంటే మనకు రావాల్సిందేమి? ప్లేస్ వాల్యూ అండ్ ఆల్ఫాబెట్ ఆపోజిట్ ప్లేస్ వాల్యూ. తర్వాత నెంబరింగ్, తర్వాత లాజిక్స్ ఉంటాయి, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ, +1 +2 -1 -2 అలాంటి లాజిక్స్ మనకు రావాలి. చాలు బ్రో, నువ్వు ఏం బ్రో రఫ్గా రాస్తున్నా, మన బోర్డు మీద కనబడదు కదా బ్రో అంటే ఏం టెన్షన్ లేదు ఫ్రెండ్స్. మీకోసం మరి నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా. నోట్స్ మరి మీకు ప్రొవైడ్ చేస్తున్న ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఆ నోట్స్ ఎక్కడ లభిస్తుందంటే నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో లభిస్తుంది. ఆ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ ఎక్కడ లభిస్తుందంటే నా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, దాని డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది. దీనిలో జాయిన్ అవ్వండి, మీకు ఇలాంటి హ్యాండ్ రిటెన్ నోట్స్ లభిస్తుంది. ఇప్పుడు నేను బోర్డు మీద నీకు ఏదైతే చెప్పినానో సేమ్ ఇలాంటి ఇదే మీకు లభించడం జరుగుతుంది. మీకు ట్రిక్స్ అలాగే ఫాస్ట్ అప్డేట్ కోసం మన ఇన్స్టాగ్రామ్ని మరి ఫాలో చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి, మనము డయాగ్నల్ చూసుకుందాం. అప్పటి నుండి చెప్తున్న డయాగ్నల్ అన్ని డయాగ్నల్ చెప్పుకోవడం లేదు. ఇప్పుడు మనము డయాగ్నల్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఏదైతే మీకు డైరెక్ట్ కోడింగ్ అండ్ ఇండైరెక్ట్ కోడింగ్ చెప్పినానో ఇప్పుడు మనం డయాగ్నల్ కోడింగ్ డిస్కస్ చేసుకుందాం. డయాగ్నల్ లాజిక్ డిస్కస్ చేసుకుందాం. డయాగ్నల్లో ఉన్న మనము లాజిక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకోండి, డయాగ్నల్ ఇంటర్చేంజ్ కోడింగ్ అంటారు దీన్ని. డయాగ్నల్ ఇంటర్చేంజ్డ్ కోడింగ్ అంటారు దీన్ని. కోడింగ్ మీరు ఏం టెన్షన్ వద్దు ఫ్రెండ్స్, మీకు నోట్స్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో ది బెస్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ఏం టెన్షన్ వద్దు. ఎలా ఉంటుందంటే డయాగ్నల్ ఇంటర్చేంజ్డ్ కోడింగ్ అంటే బేసిక్స్తోనే డిస్కస్ చేద్దాం. ABCDలతోనే ABCDBADC. ఇప్పుడు చూసుకోండి, మీరు గమనియండి, ఇక్కడ ఏదైతే ఫస్ట్ లెటర్ ఉందో సెకండ్ లెటర్ అయింది, ఏదో సెకండ్ లెటర్ ఉందో ఫస్ట్ లెటర్లో అయింది. సేమ్ ఏదైతే థర్డ్ లెటర్ ఉందో అది ఫోర్త్ లెటర్ అయింది, థర్డ్ లెటర్ ఏమో ఫోర్త్ లెటర్ అయింది. ఇలా డయాగ్నల్గా మనకు కోడెడ్ అయింది. ఏమైంది? డయాగ్నల్గా కోడెడ్ అయింది. ఇది లాజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మరి ఇస్తా, లేకుంటే వాడు ఏమిస్తా అంటే ABCD ఇచ్చి, ఇది చాలా ఇంపార్టెంట్, జాగనండి. CD ఇచ్చి ఇక్కడ మీకు రివర్స్ ఆర్డర్లో కోడ్ చేస్తాడు, DCBA అంటాడు. ఇక్కడ మీరు చూస్తే చాలా మందికి ఇలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏం వీడు ఏమి ఇచ్చాడు బా, ABCDలు ఇచ్చాడు, DCB ఇచ్చాడు, ఎలాగ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూసుకోండి, ఏదైతే ఇక్కడ D ఉందో ఏదైతే ఫోర్త్ లెటర్ ఉందో ఇది ఫస్ట్ అయింది, ఏదో థర్డ్ ఉందో అది సెకండ్ అయింది, ఏదైతే సెకండ్ ఉందో అది థర్డ్ అయింది, ఏదైతే ఫస్ట్ ఉందో అది లాస్ట్ అయింది. ఇదే మన కోడ్, ఇదే డయాగ్నల్ కోడ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. దీని మీదనే ఒక క్వశ్చన్ మరి ఇస్తాడు. ఎలాగ ఇస్తాడంటే అప్పుడు 4 లెటర్స్ కాకుండా 6 లెటర్స్ ఇస్తాడు. ABCDEF ఇచ్చి F ఇక్కడ రాస్తాడు, E ఇక్కడ రాస్తాడు,
సిడిని సేమ్ పెట్టి బిని ఇక్కడ రాస్తాడు, ఏని ఇక్కడ రాస్తాడు. ఇక్కడ లాజిక్ చూసుకోండి, లాజిక్ చెప్తా జాగ్రత్త వినండి. ఇది డయాగ్నల్ కోడింగ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. డయాగ్నల్ కోడింగ్ 5 స్టార్స్ వేసుకోండి, చాలా ఇంపార్టెంట్ డయాగ్నల్ కోడింగ్. మీకు కోడింగ్ డీకోడింగ్లో పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్స్ రావాలంటే డయాగ్నల్ కోడింగ్ మీదనే అడుగుతాను. ఇక్కడ లాజిక్ చూసుకోండి, ఏదైతే ఇది ఎఫ్ ఉందో ఇది ఫస్ట్ వచ్చింది, రైట్. ఏదైతే ఈ ఉందో ఇది సెకండ్ వచ్చింది, రైట్. తర్వాత ఇక్కడ చూసుకోండి, డి ఇక్కడ రాలేదు, డి ఇక్కడ రాలేదు. ఎలా అయిందంటే ఏదో సిడి ఉన్నాయో అది సేమ్ డైరెక్ట్ కోడ్ అయినాయి, సిడి డైరెక్ట్ కోడ్ అయింది. మీరు పొజిషన్ మరి తీసుకోండి, ఏ అంటే 1, బి అలా తీసుకోండి. తీసుకుంటే మరి ఏదో 6, 5 ముందుకు వచ్చినాయి, ఫస్ట్ కోడ్ అయినాయి నెక్స్ట్ లెటర్లో. ఏదో 3, 4 ఉన్నాయో సేమ్ ఆ ప్లేస్ మీదనే, అంటే డైరెక్ట్గా కోడ్ అయినాయి, అంటే ప్యారలల్గా కోడ్ అయినాయి. అవి ఏం క్రాస్ ఆర్డర్గా కోడ్ కాలేదు, అంటే డయాగ్నల్గా కోడ్ కాలేదు. ఇది 3, 4. తర్వాత బి సెకండ్ ఉన్నా కాస్త ఫిఫ్త్ అయింది, ఏ ఉన్నా కాస్త ఫస్ట్ ఉన్నా కాస్త లాస్ట్ అయింది. మధ్యలో నంబర్స్, మధ్యలో 2 లెటర్స్ మాత్రమే డైరెక్ట్ కోడ్ అయినాయి. డైరెక్ట్ కోడ్ అంటే సేమ్ కోడ్ అవ్వడం, ప్యారలల్ కోడ్ అనొచ్చు, డైరెక్ట్ కోడింగ్ అనొచ్చు. అంటే ఎలాగంటే ఏ ఉంది, బి ఉంది, ఇలా డైరెక్ట్ కోడింగ్. సి ఇలాగా, డి ఇది డైరెక్ట్ కోడింగ్ అంటారు. అంటే సేమ్ ప్యారలల్గా కోడింగ్ అవ్వడం, ఏది డయాగ్నల్ కోడ్ కాకుండా ఏం కాకుండా ప్యారలల్గా కోడ్ అవ్వడంతో మనం దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ కోడింగ్ అంటాం. ఇలాంటి క్వశ్చన్స్ మరి రావడం జరుగుతుంది. మనం ఒక చిన్న బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ ఎలా అడుగుతామంటే స్టూడెంట్ అనే వర్డ్ కోడెడ్ విత్ దిస్ వర్డ్ అండ్ టీచర్ దేంతో కోడ్ అవుతుందని వీడి క్వశ్చన్. ఇంకోసారి క్వశ్చన్, స్టూడెంట్స్ని ఈ పదం రాసుకోవచ్చంట, టీచర్ని ఏ పదం రాసుకోవచ్చని వీడి క్వశ్చన్. ఇక్కడ లాజిక్ గమనియండి, లాజిక్ చూసుకోండి. ఇప్పుడు చూసుకోండి, మీరు బేసిక్స్తో సాల్వ్ చేస్తారో సాల్వ్ చేయండి, లేకుంటే మీకు డైరెక్ట్ ప్లేస్ వాల్యూ గుర్తుంటే వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. చూసుకోండి, ఎస్ అంటే ప్లేస్ వాల్యూ ఏమి 19, టీ అంటే 20, యూ అంటే 21, డి అంటే 4, ఈ అంటే 5, ఎన్ అంటే 14, టీ అంటే 20, ఎస్ అంటే 19. ఇప్పుడు ఆర్కి ప్లేస్ వాల్యూ 18, ఎస్కి 19, ఎంకి 13, డికి 4, సికి 3, టీకి 20, ఎస్కి 19, ఆర్కి 18. ఇప్పుడు చూసుకోండి, నేను చెప్పిన లాజిక్లోనే ఉంటుంది. ఇక్కడ 19, 18 -1 అనుకుంటారు, అంటే -1, 20, 19 -1 అనుకుంటారు. బట్ ఇక్కడ చాలామంది ఇప్పుడు లాజిక్ అర్థమైపోతుంది, -1 చేస్తున్నాడు. కానీ ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ -1 చేస్తే వస్తుందా? రావడం లేదు. చాలామంది ఇలా ఫెయిల్ అయిపోతారు, టైం వేస్ట్ అయిపోతుంది. బట్ మన వీడియో చేసిన వాళ్ళు ఇలా సాల్వ్ చేయరు. ఎలా సాల్వ్ చేస్తారంటే చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏది ఉంది 19 ఉంది, రివర్స్ ఆర్డర్లో చేయండి. లాస్ట్ నెంబర్ ఏది ఉంది ఫస్ట్ పదంలో 19 ఉంది, అదే లాస్ట్ నుండి -1 చేయండి. -1 చేస్తే అంటే 19లో అనిపోతే 18 ఆల్ఫాబెట్ ఏది 6, సేమ్. టీ అంటే 20లో -1 చేయండి 19 అంటే ఎస్. ఎన్ అంటే 14లో ఒకటి తగ్గియండి 13 అంటే ఎం. మన లాజిక్ ఏమి ఇక్కడ రివర్స్ ఆర్డర్లో, డయాగ్నల్ నుండి రివర్స్ ఆర్డర్లో ఏమవుతుంది? -1 అవుతుంది. కానీ మన వీడియో చేయలేకుండా వాళ్ళు ఎలా చేస్తారంటే ఇక్కడ నుండి చేస్తారు, ఇదేం ఆన్సర్ రావడం లేదు బాబు అని ఆన్సర్ అని స్కిప్ చేస్తారు, 1 మార్క్ కోల్పోతారు. బట్ మన వీడియో చేసిన వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేసి వస్తారు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈకి ఒక తగ్గేయండి, తగ్గిస్తే ఏమవుతుంది? డి అవుతుంది. డిలో ఒకటి తగ్గేయండి సి, యూలో ఒకటి తగ్గేయండి టీ, టీలో ఒకటి తగ్గేయండి ఎస్, ఎస్లో ఒకటి తగ్గేయండి 18. వచ్చిందే లేదండి? వచ్చింది. ఇప్పుడు మనము దేన్ని సాల్వ్ చేసుకుందాం? టీచర్ని సాల్వ్ చేసుకుందాం. మీరే చెప్తారు చూసుకోండి. ఎలాగ మన ఆన్సరు? రివర్స్ ఆర్డర్లో ఇక్కడ నుండి ఒక నెంబర్ తగ్గాలి మనం, ఇలా మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆర్లో ఒకటి తగ్గిండి, 18లో ఒకటి తగ్గిస్తే 17 అంటే క్యూ వచ్చింది. ఈలో ఒకటి తగ్గిండి, ఈ అంటే 5లో ఒకటి తగ్గిస్తే 4 అంటే డి వచ్చింది. హెచ్లో ఒకటి తగ్గిండి 8లో ఒకటి తగ్గిస్తే జి. సి అంటే 3లో ఒకటి తగ్గిండి 2 అంటే బి. సింపుల్ అండి. ఏలో ఒకటి తగ్గిండి అంటే ఇప్పుడు A1, మరి మనం బ్యాక్ సైడ్ వెళ్ళాలి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు A1 ఉంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఏమి 26 కదా. ఇప్పుడు -1 చేయాలి,
-1 అంటే బ్యాక్ సైడ్ ఏమవుతుంది 26 మనకు ఆల్ఫాబెట్ ఉంది ఏది జెడ్ అలా తగ్గియండి ఏమవుతుంది అప్పుడు జెడ్ ఈలో ఈ అంటే ఆల్ఫాబెట్ పొజిషన్ ఎంత 5లో ఒకటి తగ్గియండి 4 అంటే డి టీ అంటే ఎంత 20లో ఒకటి తగ్గియండి 19 అంటే ఎస్. అలాగా మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎవరితో మన వీడియోస్ చూస్తారో యాక్యురసీగా ఫాస్ట్గా కవర్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ తెలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంకో క్వశ్చన్ మీకు జస్ట్ హోంవర్క్ ఇస్తా, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి, లేదంటే నేనే సాల్వ్ చేస్తా 1 minute ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూసుకోండి, ఈ రోజుకి క్వశ్చన్ లాస్ట్, రేపటి నుండి మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం డిఫరెంట్ ప్యాటర్న్ మీద. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ SSC టాప్ లెవెల్లో అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. లాస్ట్కి యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ అని నేను మీకు సాల్వ్ చేస్తుంటా, ఈజీగా లాజిక్ మరి చెప్తా. చూసుకోండి, మనం ఫస్ట్ రాని వాళ్ళు ఎట్లా సాల్వ్ చేయాలి, ప్లేస్ అది వేసుకోవాలి. F అంటే 6, L అంటే 12, O అంటే 15, W అంటే 23, E అంటే 5, R అంటే 18. తర్వాత సేమ్ కింద మనం వేసుకోండి 7, 14, 18 ఇక్కడ 1, 10. ఇప్పుడు లాజిక్ చూసుకోండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 అయింది, దీన్ని +1 చేస్తే వస్తుంది కదండి, రైట్. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 14 ఉంది, దీన్ని +2 చేస్తే వస్తుంది కదండి, వస్తుంది. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 18 ఉంది, దీన్ని +3 చేస్తా, ఇక్కడ +4. అంటే మన లాజిక్ ఏమవుతుంది, ఇక్కడ +1 +2 +3 +4 +5 మన లాజిక్, రైట్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ రాంగ్ రాసుకున్నా. ఇక్కడ ఏమవుతుంది 5 ఉంది, 10 ఉంది, జే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ +5, ఇక్కడ R ఉంది. R అంటే ఎంత అండి 18లో +6 చేయండి, చేస్తే ఎంత అవుతుంది 18 + 6 ఎంత 24 అంటే ఏది లెటరు, ఇక్కడ X వస్తుంది, ఇక్కడ 24 వస్తుంది. మన లాజిక్ ఏమి +1 +2 +3 +4 +5 +6, ఇది మన లాజిక్. ఇలా ప్యాటర్న్లో మనం సాల్వ్ చేయాలి. ఏ ప్యాటర్న్లో +1 +2 +3 +4 +5 +6. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకోండి. +1 +2 +3 +4 +5 +6. G అంటే 7లో ఒక యాడ్ చేస్తే H అంటే 8, ఏ అంటే 1లో 2 యాడ్ చేస్తే 3 అంటే C. R అంటే 18లో 3 యాడ్ చేస్తే 21 అంటే చెప్పండి U. D అంటే 4లో 4 యాడ్ చేస్తే 8 అంటే H. E అంటే 5లో 5 యాడ్ చేస్తే 10 అంటే J. N అంటే 14లో 6 యాడ్ చేస్తే T. అంటే ఇక్కడ మన డైరెక్ట్గా కోడ్ అవుతుంది, అంటే డైరెక్ట్ కోడ్ అవుతుంది, లెటర్ టు లెటర్ కోడెడ్ అవుతుంది. ఏమవుతుంది లెటర్ టు లెటర్ కోడెడ్ అవుతుంది. అండ్ తర్వాత ఏమవుతుంది +1 +2 +3 +4 +5 +6 మన లాజిక్. ఫ్రెండ్స్, కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, కంటెంట్ బాగలేకుంటే డిస్లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నోట్స్ కావాలంటే కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ కావండి. జై హింద్ ఫ్రెండ్స్.